Bonjour, monsieur, bonjour. Donnez-moi un ticket pour la Bangalore. Ça fait combien la première étage? C'est 1500 rupies. Et la seconde classe? C'est 1500 rupies. Oui, donnez-moi un ticket. మా ఏంటమ్మా ఏంటి ఇంకా కాలేజ్ టైం అవట్లేదా? వీడు ఖచ్చితంగా నన్ను పిచ్చిది అనుకుంటాడు. ఏరా ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? హెడేక్గా ఉందిరా బాబు. సరే తర్వాత చూసుకోవచ్చు, వెళ్దాం పద. సరే పద. Today's class we will discuss some few concepts in C programming. In data types we go through character types, integers, short, long and floating points. And also we will be discussing some numeric concepts and rational operators, mixed operands and type conversions. రే అమ్మాయినా? ఎలా ఉందిరా అమ్మాయి? చాలా బాగుంది, కానీ ఎందుకో నీకు వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఏ ఎందుకలా అనిపించింది? ఎందుకో నా సిక్స్ సెన్స్ చెప్తుంది నీకు వర్కౌట్ కాదని. చూద్దాం ఎందుకు వర్కౌట్ అవుతుందో. గీత వచ్చేస్తున్నా, బస్ లేట్ అయింది. బాయ్. ఏంటి వెళ్దామా? వెయిట్ 5 minutes నీతో మాట్లాడాలి, ప్లీజ్ కూర్చో. ఏంటి ఈ టైంలో? క్లాస్కి టైం అవుతుంటే. నీతో చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంత సీక్రెట్ ఏంటో? మన కాలేజ్ పక్కన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా. ఏది? ఆ 4G సొల్యూషనా? అందులో పనిచేసే ఒకతను నాకు చాలా బాగా నచ్చాడు, పేరు అఖిల్. అవునా? ఇన్ని రోజుల నుంచి చెప్పలేదు. వదిలే, ఇప్పుడు చెప్తున్నా కదా విను. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నట్టు? ఏదైనా సలహా ఇస్తావేమో అని. సలహానా? నో వే. అంటే ఈ విషయం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియడం లేదు. నేను నీ మీదే హోప్ పెట్టుకున్నా, నువ్వే ఏదో ఒకటి చేయాలి. నాకు మాత్రం ఏం తెలుసు. బట్ వన్ థింగ్ ఐఎమ్ షూర్, ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఇంప్రెస్ చేయాలన్నా అబ్బాయిలకే సాధ్యం. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు ఏమైనా చేస్తారు, ఎలాగైనా చేస్తారు. అవునా? అబ్బాయిలకి అంత బాగా తెలుసా ఎలా ఇంప్రెస్ చేయాలో? సరే ఇక వెళ్దాం పదా. ఏంటి వీడు మా ఇంటి చుట్టూ వాచ్మ్యాన్లా తిరుగుతున్నాడు?
ఏంటి వీడి టార్చర్? వీడేమైనా నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడా? వామ్మో, వీడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఇంప్రెస్ చేయాలన్నా అబ్బాయిలకే సాధ్యం. అవునా? అబ్బాయిలకి అంత బాగా తెలుసా ఎలా ఇంప్రెస్ చేయాలో? ఓకే, ఇప్పటి నుంచి వీనే ఫాలో అవుతాను. హాయ్ కీర్తి, ఓ 5 minutes మాట్లాడాలి. ఏం నీ ప్రాబ్లం? ఎందుకు రోజు వెంట పడుతున్నావు? ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి. నా పేరు గణేష్. నేను రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేశాను. ప్రస్తుతం జాబ్ ట్రయల్స్లో ఉన్నాను. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ప్లీజ్ నేను చెప్పేది కొంచెం కూల్గా వినండి. మీతో మాట్లాడాలంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు. మీరు బాగుంటారు, ఎస్పెషల్లీ ఈ డ్రెస్లో చాలా బాగుంటారు. మిమ్మల్ని చూసిన రోజు చాలా హ్యాపీగా ఉంటాను. టైం కూడా తెలియదు. అదే మీరు కనిపించిన రోజు చాలా డల్ అయిపోతాను. ఇదంతా చూస్తుంటే ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. చూడు, నెల రోజుల నుంచి మా ఇంటి చుట్టూ నా చుట్టూ తిరుగుతున్నప్పుడే తెలుసు ఇలాంటిది ఏదో ఉంటుందని. నీ మీద నాకు ఎటువంటి ఆలోచనలు లేవు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, మీతో 5 minutes మాట్లాడాలి. One second. I'll be back. యా చెప్పండి. నా పేరు కీర్తి. పక్కనే గీతం కాలేజ్లో MCA ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. కాలేజ్కి రోజు ఇటే వెళ్తూ ఉంటాను. ఓకే, మీతో మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ ధైర్యం చాలేదు. ఇట్స్ ఓకే, చెప్పండి. మిమ్మల్ని రోజు చూస్తూ ఉంటాను. మీరు చాలా బాగుంటారు. ఎస్పెషల్లీ ఈ డ్రెస్లో చాలా బాగున్నారు. మిమ్మల్ని చూసిన రోజు ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటాను. టైం కూడా తెలీదు. అదే మీరు కనిపించిన రోజు చాలా డల్ అయిపోతాను. ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. ఎందుకో తెలియడం లేదు. మీరు బాగా గుర్తొస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఐ థింక్ ఐ మీన్. ఓకే, వెయిట్. చూడు కీర్తి. కీర్తి, నువ్వు నన్ను చాలా రోజుల నుంచి చూస్తున్నాను అంటున్నావు, కానీ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఒకవేళ నువ్వు నాకు నచ్చుంటే నేను నిన్ను నోటీస్ చేస్తుండేవాడిని. ఇలా రోజు చాలామంది అమ్మాయిలు కాలేజ్కి వెళ్తుంటారు, అందులో నువ్వు ఒకదానివి, అంతే. అది కాదు, నేను నిజంగానే. అయినా ఇలాంటివి నాకు నచ్చావు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నాకు లైఫ్లో కొన్ని గోల్స్ ఉన్నాయి, వాటి మీద మాత్రమే నేను ఫోకస్ చేస్తాను. ఓకేనా? బాయ్. ఏంటి నీ ప్రాబ్లం? నిన్న నువ్వు నాకు నువ్వు ఎందుకు చెప్పావో తర్వాత ఆలోచిస్తే అర్థమైంది. సడన్గా వచ్చి ప్రపోజ్ చేస్తే ఎవరైనా ఇలానే రియాక్ట్ అవుతారు. నువ్వు సడన్గా వచ్చి చెప్పినా 1 week ఆగొచ్చి చెప్పినా నా రియాక్షన్ ఇంతే. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే నువ్వు చెప్పేదానివి కాదు. అసలు నువ్వు అంటేనే నాకు ఇష్టం లేనప్పుడు నీ గురించి తెలుసుకొని ఏం చేయాలి? ఓకే కీర్తి, నేనంటే ఇష్టం లేకపోయినా పర్లేదు. అట్లీస్ట్ నాతో 2 months ఫ్రెండ్షిప్ చేయి. అప్పటికి నేను నీకు నచ్చకపోతే నేను డ్రాప్ అయిపోతాను. 2 months ఫ్రెండ్షిపా? నో వే. కీర్తి, ఈ 2 monthsలో నువ్వు నన్ను ఖచ్చితంగా లవ్ చేస్తావు అన్న నమ్మకం నాకుంది. ఓకే, ఇప్పుడు చెప్తే అర్థం కాని విషయం 2 months తర్వాత చెప్తే అర్థమవుతుందేమో. ఫైన్. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ. ఓకే కీర్తి, నువ్వు చెప్పినట్టు నీతో 2 months ఫ్రెండ్షిప్ చేస్తా. ఆ తర్వాత నా రెస్పాన్స్ ఎలా ఉన్నా నువ్వు పాజిటివ్ తీసుకోవాలి. ఓకే.
కీర్తి, ఈ 2 నెలలు మన ఫ్రెండ్షిప్లో నువ్వు నన్ను నా ప్రేమను అర్థం చేసుకున్నావు అనుకుంటున్నాను. ఈ 2 నెలలు చాలా సంతోషంగా గడిచిపోయాయి. ఇదే సంతోషం నాకు లైఫ్ లాంగ్ కావాలనుకుంటున్నాను. ఈ 2 నెలల్లో నేను ఎప్పుడు నీ లవ్ని ఫీల్ అవ్వలేదు. జస్ట్ అడిగావు కదా అని నీతో 2 months తిరిగాను అంతే, అంతకుమించి ఏం లేదు. నా వెంట తిరిగి టైం వేస్ట్ చేసుకోకు, ఇంకెవరినైనా ట్రై చేసుకో. నువ్వు కాకపోతే ఇంకెవరినైనా ట్రై చేయడానికి నేను నీ అందం చూసి అట్రాక్ట్ అవ్వలేదు కీర్తి. నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. నువ్వు తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదు. నీకు చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నీ ఇష్టం. దయచేసి నా వెంట తిరగడం మానేసే. ఇలా మాట్లాడడం ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. నేను నీతో తిరిగిన 2 నెలలు కూడా చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకో కీర్తి, నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. అందుకే ఇక మీదట నీకు నేను ప్రాబ్లం కాకూడదు అనుకుంటున్నా. చివరిసారిగా నేను నీకోసం గండిపేట పార్కులో వెయిట్ చేస్తాను. నన్ను నా ప్రేమను అంగీకరించడానికి వస్తావు అనుకుంటున్నా. లేకపోతే శాశ్వతంగా ఎవరికి కనిపించను. బాయ్. అఖిల్, ఈ 2 నెలల్లో మన ఫ్రెండ్షిప్లో నువ్వు నన్ను నా ప్రేమను అర్థం చేసుకున్నావు అనుకుంటున్నాను. నిజంగా ఈ 2 నెలల్లో చాలా సంతోషంగా గడిచిపోయాయి. ఇదే సంతోషం నీతో లైఫ్ లాంగ్ కావాలని కోరుకుంటున్నాను. చూడు కీర్తి, నువ్వు ప్రపోజ్ చేసిన మొదటి రోజే నేను చెప్పాను నీ మీద ఎలాంటి అభిప్రాయం లేదని. నువ్వు బాగానే ఉంటావు, కానీ నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు. నేను ఒక ఫ్రెండ్గా మాత్రమే ట్రీట్ చేయగలిగాను. అదేంటి అలా అంటున్నావు? నువ్వు నా గురించి, నేను నీ గురించి బాగానే తెలుసుకున్నాం కదా. నన్ను యాక్సెప్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? నువ్వు నా గురించి ఏం తెలుసుకున్నావో తెలియదు, కానీ నీ గురించి మాత్రం నేను ఒక విషయం తెలుసుకున్నాను. నువ్వు చేసే పనులు మాటలు బట్టి చూస్తే నువ్వు ఉన్న లవ్లో కాదు, అట్రాక్షన్లో. లవ్లో ఉన్న వాళ్ళకి ఆప్షన్స్ ఉండవు కీర్తి, అట్రాక్షన్ ఉన్న వాళ్ళకే ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకో అఖిల్, నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. అందుకే నేను ఇక మీదట నీకు ప్రాబ్లం కాకూడదు అనుకుంటున్నాను. చివరిసారిగా రేపు ఉదయం నీకోసం ఇందిరా పార్క్లో వెయిట్ చేస్తాను. నన్ను నా ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి వస్తావా అనుకుంటున్నాను. లేకపోతే శాశ్వతంగా ఎవరికి కనిపించకుండా పోతాను. హే కీర్తి, నేను చెప్పేది విను. నన్ను నా ప్రేమను అంగీకరించడానికి వస్తావు అనుకుంటున్నా. లేకపోతే శాశ్వతంగా ఎవరికి కనిపించను. కొంచెం త్వరగా ప్లీజ్.
ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఏమోనే, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అబ్బాయిలు అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేస్తారన్నావు కదా. గణేష్ నా కోసం చేసిన ప్రతిదీ నేను అఖిల్ కోసం చేశాను. ఎందుకో అఖిల్కి నేను నచ్చలేదు. గణేష్ నిన్ను సిన్సియర్గా లవ్ చేశాడు కాబట్టి నీ మీద వాడి మనసులోని ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు. నువ్వు వాడి ఫీలింగ్స్ని ఫార్మాట్లా భావించి అఖిల్ మీద అప్లై చేసావు. గణేష్ నన్ను సిన్సియర్గా లవ్ చేశాడని నువ్వెలా చెప్పగలవు? నిన్ను సిన్సియర్గా లవ్ చేశాడు కాబట్టే వాడు నీకోసం పాయిజన్ తాగాడు. సూసైడ్ చేసుకుంటేనే లవ్ ఉన్నట్ట? సూసైడ్ చేసుకుంటేనే లవ్ ఉన్నట్టని నేను చెప్పట్లేదు. గణేష్ చేసిన ప్రతి విషయాన్ని ఇమిటేట్ చేసిన దానివి వాడు నీకోసం పాయిజన్ తాగితే నువ్వు అఖిల్ కోసం ఎందుకు అటెంప్ట్ చేయలేకపోయావు? ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది ఏది లవ్వో ఏది అట్రాక్షనో. బాయ్.